దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. యేసు ప్రభువుని వెతికే వారముగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటిని వెతికే వారముగా మనము ఉండకూడదు. వాటి వల్ల మనకేం ఉపయోగం ఉండదు. శారీరకంగా, ఆత్మీయంగా మరి ఏం ఉపయోగం ఉండదు. కానీ మనము దేవుణ్ణి వెతికినప్పుడు పర సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటాం, దేవునికి దగ్గరవుతాం, నిత్య జీవానికి వారసులవుతాం. కాబట్టి మనం దేవుణ్ణి వెతకాలి. ఎంతమందికి ఉండదండి పరలోకం చేరాలని, నిత్య రాజ్యం చేరాలని, నిత్య జీవం పొందాలని? అందరూ అదే అనుకుంటారు కదా. మరి కానీ అందరూ పరలోకాన్ని చేరట్లేదు. కొంతమందే నిత్య రాజ్యంలోనికి వెళ్తున్నారు. ఎందుకు అంటే అందరూ దేవుణ్ణి వెతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ లోక సంబంధమైన వాటిని వెతికే వారముగా ఉంటున్నాం చాలాసార్లు. ఈరోజు దేవుడు మన అందరితో ఒక మాట చెప్తున్నారు. ఇప్పటి వరకు నువ్వేం వెతికావో ఇప్పటి నుంచైనా దేవుణ్ణి వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుని కోసం బ్రతుకు, దేవుని వాక్యానికి లోబడు. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నారో అది కష్టమైనా కూడా దాన్నే చేయి. దాంట్లోనే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కాలి సత్తువ చేత అది ఎక్కువ కాదు. ఎందుకంటే ఆశీర్వదించేది ఆయనే. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో, సర్వశక్తులైన దేవుణ్ణి బతిమాలుకుంటావో, అప్పుడు తప్పకుండా సర్వశక్తుడైనటువంటి దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా, నీ యొక్క ప్రవర్తనకు తగినట్లుగా నువ్వు దేవుణ్ణి వెతికేదాన్ని బట్టి ఆయన నిన్ను వర్ధిల్లా చేస్తాడు, నిన్ను విశాలపరుస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అనేక మందికి నువ్వు ఉపయోగకరంగా ఉంటావు. ఇదంతా చేసేది ఎవరో తెలుసా? దేవుడు, యేసయ్య. ఎందుకంటే నువ్వు ఆయన మాట వింటున్నావు, ఆయనకి లోబడి జీవిస్తున్నావు, ఆయనని వెతికేవాడిగా ఉంటున్నావు, పరలోక రాజ్యాన్ని వెతికేవాడిగా ఉంటున్నావు, పరలోక సంబంధమైన విషయాల్ని వెతికేవాడిగా ఉంటున్నావు. నీ ఆలోచనలన్నీ భూ సంబంధంగా ఉండట్లేదు, నీ ఆలోచనలన్నీ పర సంబంధంగా ఉంటున్నాయి. కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మనము కూడా మన జీవితంలో లోక సంబంధమైన విషయాల్ని పక్కన పెట్టి మరి పరలోక సంబంధమైన విషయాల్ని, దైవ సంబంధమైన విషయాల్ని, దేవుని రాజ్యాన్ని వెతికే వారముగా ఉన్నప్పుడు మనకి మిగతావన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మొదటిగా దేవుని దయచేత మనం నింపబడతాం. దేవుని ద్వారా అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటాం. దేవుని ద్వారా మనం ముందుకు సాగుతాం. ఎందుకంటే దేవుడు మనకు డైరెక్టర్గా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా సమస్యల నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం నడుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.